ఆ ప్రోబిటెడ్ బీఆర్ఎస్ సమయంలో జరిగిన భూ బదలాయింపులపై హౌస్ కమిటీ వేస్తాం, బీఆర్ఎస్ సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మైనింగ్ అక్రమాలపై సభ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి చేసిన సూచనలను తప్పుపట్టారు. సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీకి అలవాటేనని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్లుగా ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారని, వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐకి కేసు బదిలీ చేయాలని కిషన్ రెడ్డి చెప్పారని, బీజేపీ వారు మాటలను నమ్మి సీబీఐకి అప్పగిస్తే నెలలు గడుస్తున్నా కేసీఆర్ ను అరెస్టు చేయలేదని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. కేసీఆర్, హరీష్ రావును జైల్లో పెట్టక బీజేపీ మాట తాము వింటున్నామన్నారు. కుర్తీలో పడ్డ ఎలుకల కేసీఆర్, హరీష్ రావు పరిస్థితి తయారైందని రేవంత్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో కాదు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంకు నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ ను, హరీష్ ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలనగర్ లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ చేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈ రోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామార్తి పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ ను, వెంకటరమణారెడ్డి గారిని, ఈ ముగ్గురిని హౌస్ కమిటీకి ఒప్పుకోమని ఉంది. తక్షణమే ఆ భూమి మీద వేస్తా.